మనం ఇప్పుడు లాగరిథమ్స్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అండ్ వేరియబుల్ బేస్ అనేది ఇక్కడ కూడా బ్యాడ్ చేయబాకండి. ఇవన్నీ బట్టి పెడితే ప్రాబ్లం అవుతుంది. ఒకదాని బదులు ఒకటి రాస్తారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కూడా బ్యాడ్ చేయొద్దు. చెప్పే పాయింట్ లాజిక్ ఇంతకుముందు మనం చేసిన వీడియో హెల్ప్ తోటి, ఆ లాజిక్ తోటి మనము డైరెక్ట్గా మనం ఆన్సర్స్ చేసేయచ్చు. ఎలా చేయాలో నేను ఇప్పుడు చేస్తాను. సో మీరు అలాగే చేయండి. సో ఎక్కడ కూడా ఇవి ఇంపార్టెంటే కానీ బట్టి పడితే ప్రమాదం. సో ఎందుకంటే చిన్న చిన్న వాల్యూ దగ్గర మిస్టేక్ పోయిందంటే మొత్తం పోతుంది. సో గుర్తుండవు, ఇంపాసిబుల్. సో అంత మైనర్ గుర్తుపెట్టుకోవడం పాసిబుల్ అవ్వదు. సో అయినా అట్లా మెమొరీకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. సో లాజిక్ థింకింగ్ని మీరు డెవలప్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. అది శాశ్వతంగా ఉంటుంది. మెమరీ కొంతకాలమే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, వేరియబుల్ బేస్ అని ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 3 పాయింట్స్ అసలు ఏమాత్రం కూడా అసలు చదవద్దు. వద్దే చదవాల్సిన అవసరం లేదు. మరి ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. సో ఆ పాయింట్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చూడండి. సో దాని నుంచి నేను ఆ వాల్యూస్ ఎలా చెప్తున్నానో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి చూడండి, లాగ్ ఏ బేసిక్స్ ఉంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటంటే లాగ్ ఎక్స్ బేస్. సో మనం దాని గురించే చూద్దాం. అదంతా పక్కన పెట్టేసేయండి, అక్కడ ఏముందో. లాగ్ ఎక్స్ బేస్ ఏ గురించి చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఇక్కడ లాగ్ ఎప్పుడు డిఫైన్డ్ అవుతుంది అన్నదానికి ఎక్స్ పాజిటివ్ అవ్వాలి, బేస్ అనేది పాజిటివ్ అవ్వాలి, అండ్ బేస్ అనేది 1 కాకూడదు. ఇవన్నీ కూడా కామన్ రూల్స్. లాగర్థం ఎప్పుడు డిఫైన్డ్ అవుతుంది అన్నది. సో నెక్స్ట్ మనం ఇంతకుముందు చూసాము. సో ఈ పాయింట్స్ కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ నుంచి దాన్ని ఎలా ఆన్సర్ చేస్తామో చూద్దాం. సో ఈ గుర్తుపెట్టుకోవద్దు, అస్సలు గుర్తుపెట్టుకోవద్దు. సో ఇప్పుడు దీని నుంచి అది ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం కండిషన్ ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే ఏ గ్రేటర్ దెన్ 1 తీసుకుందాం. సో ఏ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాము అంటే కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 1 అయితే ఆ ఫంక్షన్ మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని తెలుసు. కాబట్టి గ్రాఫ్ ఎలా ఉంటుంది కూడా తెలుసు మనకి. ఇంక్రీజింగ్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. 1 దగ్గర ఎంత 0, సో ఇన్ఫినిటీ దగ్గర ఇన్ఫినిటీ, 0కి రైట్ సైడ్ -1. ఇది గ్రాఫ్. సో లాగ్ ఎక్స్ బేస్ ఏ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షను. సో నేను యారో అప్వర్డ్ పెట్టానంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ వాల్యూస్. సో 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కదా. సో ఎక్స్ ఇంక్రీజింగ్ ఇన్ ఇంటర్వాల్ ఎక్కడ 0 to 0 తీసుకోకూడదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఎగ్జాక్ట్గా 0 దగ్గర డిఫైండ్ అవ్వదు. 0కి రైట్ సైడ్ అంటే అప్పుడు ఏం రాయాలి, ఓపెన్ బ్రాకెట్. ఇంక్లూడింగ్ 0 అయితే క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి. సో ఇది ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, సో కంప్లీట్గా రైట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్. అంటే ఎక్స్ వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకు తెలిసిన పాయింటే కదా. సో బేస్ మోర్ దాన్ ఉన్నప్పుడు ఏంటి, ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని క్లియర్గా తెలుసు. కాబట్టి లాగ్ ఎక్స్ అనేది బేసి అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పేస్తాం. ఏ ఇంటర్వెల్స్లో అంటే సో ఎక్కడ డిఫైండ్ అవుతుంది, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. లెఫ్ట్ సైడ్ తెలియదు కదా, 0 to ఇన్ఫినిటీ. సో ఇది ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీన్ని ఎలా ఆన్సర్ చేద్దాం చూద్దాం. సో దీన్ని బేస్ చేసుకుని అది ఆన్సర్ చెప్పాలంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షను ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే దాని రెసిప్రోకల్ డిక్రీజింగ్ అవుతుంది. అది ఎలా ఏంటి అనేది డెరివేటివ్స్ మ్యాక్సిమం మినిమా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనే చాప్టర్ సపరేట్గా ఉంటుందో అక్కడ నేర్చుకుంటాం. సో ఇప్పుడు అది డెరివేటివ్స్ అది తెలియదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఒకటే కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే దాని రెసిప్రోకల్ డిక్రీజింగ్ అవుతుంది. ఒక ఫంక్షన్ డిక్రీజింగ్ అయితే దాని రెసిప్రోకల్ ఇంక్రీజింగ్ అవుతుంది, ఆపోజిట్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి ఒక ఫంక్షన్ ఏంటో అది తెలియదు, అది ఇంక్రీజింగ్ అని తెలిస్తే అప్పుడు దాని రెసిప్రోకల్ మనం ఏం చెప్తామంటే రెసిప్రోకల్ డిక్రీజింగ్ అని చెప్తాం. సో ఇది కూడా ఒక పాయింట్, ఇక్కడ అవసరం లేదు కానీ అయినా చెప్తున్నాను, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ తర్వాత వేరే పాయింట్ వచ్చినప్పుడు దీన్ని క్లబ్ చేసి ఒకటి చెప్తే ఇంకోటి రాస్తారు. అందుకే ఇక్కడ ఒక పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిస్కస్ చేసి కొద్దిగా ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజింగ్ అయితే దెన్ 1/f ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, డిక్రీజింగ్ అవుతుంది. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఇక్కడ అవసరం లేదు కానీ చెప్పడానికి రీజన్ ఏంటంటే తర్వాత ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు వేరే దగ్గర, అందుకని ఒక పాయింట్ చెప్తున్నాను. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ సెకండ్ పాయింట్, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్
అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజింగ్ అయితే దాని ఇన్వర్స్ ఫంక్షన్ కూడా ఇంక్రీజింగ్ అవుతుంది. ఇన్వర్స్ అంటే ఎందుకు చెప్పండి ఈ పాయింట్ ఇక్కడ అవసరం లేకపోయినా, సో మీరు ఏం చేస్తారు, ఇది చెప్పే కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజింగ్ అయితే దాని రెస్పెక్ట్లో ఏమవుతుంది డిక్రీజింగ్ అని. ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు సో సార్ చెప్పారు ఇది ఇంక్రీజింగ్ అయితే దాని రెస్పెక్ట్ డిక్రీజింగ్ అని, దీన్ని డిక్రీజింగ్ అని రాస్తారు. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మనకి స్కూల్లో లాగా ఏ ఇన్వర్స్ అంటే 1/a కాదు. ఎఫ్ ఇన్వర్స్ అనేది ఒక ఫంక్షను, దాని గురించి ఎక్కువ డీటెయిల్ ఇప్పుడు అవసరం లేదు. ఎఫ్ ఇన్వర్స్ అనేది ఒక ఫంక్షను. ఒక ఫంక్షన్ ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే దాని ఇన్వర్స్ కూడా ఇంక్రీజింగే అవుతుంది. ఒరిజినల్ ఫంక్షన్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ కాదు, అది ఇన్వర్స్ అనేది వేరే, అది తర్వాత మనకి ముందు నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఒక పాయింట్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే దాని ఇన్వర్స్ కూడా ఇంక్రీజింగే అవుతుంది. ఒక ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా డిక్రీజింగ్ ఫంక్షనే అవుతుంది. సో పాయింట్ ఓవర్, అది అయిపోయింది. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఏంటంటే వేరేది. ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే దాని రెసిప్రోకల్ డిక్రీజింగ్ అవుతుంది. ఇంక్రీజింగ్ అయితే ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే రెసిప్రోకల్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఫంక్షన్ డిక్రీజ్ అయితే రెసిప్రోకల్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో రెసిప్రోకల్ వేరు, ఇన్వర్స్ వేరు. సో ఫంక్షను ఇన్వర్స్ ఫంక్షన్ రెండు ఒకే అవుతాయి. అంటే అయితే బోత్ ఇంక్రీజింగ్ ఆర్ బోత్ డిక్రీజింగ్ అవుతాయి. అంటే ఒరిజినల్ ఫంక్షన్ ఏమైందో ఇన్వర్స్ ఫంక్షన్ కూడా అదే అవుతుంది. అంటే ఒరిజినల్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే ఇన్వర్స్ కూడా ఇంక్రీజింగే. ఒరిజినల్ ఫంక్షన్ డిక్రీజింగ్ అయితే ఇన్వర్స్ ఫంక్షన్ కూడా డిక్రీజింగే. కానీ చెప్పబోయేది ఏంటంటే రెసిప్రోకల్ వేరు, ఇన్వర్స్ వేరు, రెండు ఒకటి కాదు. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/f(x) కాదు. ఎఫ్ ఇన్వర్స్ అంటే అది ఒక ఇన్వర్స్ ఫంక్షను. 1/f(x) అంటే దాని రెసిప్రోకల్ ఫంక్షన్. రెసిప్రోకల్ ఫంక్షన్ ఏమవుతుందంటే ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే రెసిప్రోకల్ ఫంక్షన్ డిక్రీజింగ్ అవుతుంది. ఏ ఫంక్షన్ అయినా ఇదే కాదు, ఎనీ ఫంక్షన్ లాగే కాదు, ఏదైనా సరే. ఒరిజినల్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే రెసిప్రోకల్ డిక్రీజింగ్. ఒరిజినల్ ఫంక్షన్ డిక్రీజింగ్ అయితే రెసిప్రోకల్ ఫంక్షన్ ఏమవుతుంది ఇంక్రీజింగ్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్వర్స్ అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవసరం లేకపోయినా అది ఎక్కడన్నా రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్పాను. రెసిప్రోకల్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఒరిజినల్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే ఇన్వర్స్ కూడా ఇంక్రీజింగే, డిక్రీజింగ్ అయితే ఇన్వర్స్ కూడా డిక్రీజింగే. సరే ఇప్పుడు ఈ పాయింట్ తీసేద్దాం, దీంతో వద్దు. ఓన్లీ మనం ఇప్పుడు ఇన్వర్స్ కాదు డిస్కస్ చేస్తుంది రెసిప్రోకల్ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే దాని రెసిప్రోకల్ ఏమవుతుంది డిక్రీజింగ్ అవుతుంది. సో ఇప్పుడు log x బేస్ రెసిప్రోకల్ ఏంటి, రెసిప్రోకల్ అంటే 1/a కదా. సో 1/log x బేస్. సో ఇది ఒరిజినల్ ఫంక్షన్ అయితే ఇదేంటి దాని రెసిప్రోకల్. ఓకే, మరి ఇది ఇంక్రీజింగ్ అయితే రెసిప్రోకల్ ఏమవుతుంది, ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే రెసిప్రోకల్ ఏమవుతుంది డిక్రీజింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది డిక్రీజింగ్ అయింది. సరే ఇప్పుడు 1/, మనకి ఒక ఫార్ములా తెలుసు, 1/log a బేస్ b అంటే ఏం రాయొచ్చు log b బేస్ a. ఓకేనా, రివర్స్ అవుతుంది కదా log b బేస్ a. అలాగే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, సో log ఆఫ్ సో 1/, తీసేసామంటే రివర్స్ అవుతుంది, బేసు ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి. సో log a బేస్ x అంటే log x బేస్ ఏకి రెసిప్రోకల్ ఫంక్షన్ ఏంటి log a బేస్ x. చూడండి అక్కడ x బేస్ ఏ అయితే ఇక్కడ ఏముంది a బేస్ x. సో ప్లేసెస్ మారినాయి, ఎక్స్ను బేసు రెండు ప్లేస్లు మారినాయి. సో ఎక్స్ అనేది పైన ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ కిందకి వచ్చింది. ఇక్కడ ఎక్స్ బేస్లో ఉంటే ఇక్కడ ఎక్స్ అనేది పైకి వచ్చింది, ఏ అనేది పైకి వచ్చింది. సో ప్లేసెస్ చేంజ్ అయినాయి కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ ఫంక్షన్స్. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ అనేది ఒరిజినల్ ఫంక్షన్ అనేది మనం ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నాం కాబట్టి అప్పుడు దాని రెసిప్రోకల్ ఫంక్షన్ ఏమవుతుంది డిక్రీజింగ్ అవుతుంది, రెసిప్రోకల్ ఫంక్షన్ డిక్రీజింగ్ అవుతుంది. సో ఇక్కడ ఆ పాయింట్ అదే డిస్కస్ చేస్తుంది. సో ఇక్కడ అంటుంది ఏంటంటే, సో ఇప్పుడు సరే ఇది కొద్ది కంప్లీట్ చేసేసి దాని గురించి చూద్దాం. సో మనకి చూసింది ఇప్పుడు ప్రకారం ఏంటంటే, సో బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు log x బేస్ a అనేది 0 to ∞ అనే ఇంటర్వెల్లో ఇంక్రీజింగ్ ఫంక్షను. అప్పుడు దాని రెసిప్రోకల్ ఏమవుతుంది డిక్రీజింగ్ ఫంక్షను ఇన్ 0, ∞. సో ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ ఇక్కడ ఎక్కడా బ్యాడ్ చేయకుండా, సో మనం ఏంటి ఇక్కడ చూడండి a greater than 1 అంతేనా, a greater than 1 ఏమంటున్నాడు log a సరే ఇక్కడ రెసిప్రోకల్ రాయలేదా, ఓకే సరే రెసిప్రోకల్ రాసాం కదా, రాయలేదు ఇక్కడ.
సో ఏంటి ఇంటర్చేంజ్ అవ్వాలి కదా, లాగ్ ఏ బేస్ ఎక్స్, లాగ్ ఏ బేస్ ఎక్స్ ఏంటది డిక్రీజింగ్. సో ఇక్కడ చూడండి బేస్ అనేది మోర్ దాన్ 1. ఓకే, సో లాగ్ ఏ బేస్ ఎక్స్ ఏమైంది డిక్రీజింగేగా, లాగ్ ఎక్స్ బేస్ ఏ అనేది డిక్రీజింగ్, మోనోటోనిక్లీ డిక్రీజింగ్ అనే డిక్రీజింగ్ అంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. సో మోనోటోనిక్ అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నట్టు. సో ఇదేంటి మోనోటోనిక్లీ డిక్రీజింగ్, సో డిక్రీజింగ్ అంటే సరిపోతుంది. సో ఇదేంటి డిక్రీజింగ్ ఇన్ ఇంటర్వెల్ ఎక్కడ లాగ్ ఏ బేస్ ఎక్స్, మనకేమొచ్చింది ఒరిజినల్ ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ కాబట్టి దాని రెసిప్రోకల్ ఏమైంది డిక్రీజ్ అయింది. ఒరిజినల్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఎలా చెప్పాం, బేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఇంక్రీజింగ్ కాబట్టి దాని రెసిప్రోకల్ డిక్రీజింగ్ ఇన్ ఇంటర్వెల్ 0 to infinity అని మనం ఇక్కడ రాస్తే ఇక్కడ వచ్చేసరికి అంతా బాగానే ఉంది. చూడండి ఏ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇది ఇంక్రీజింగ్ కాబట్టి దాని రెసిప్రోకల్ ఏంటి డిక్రీజింగ్. ఓకే బాగానే ఉంది, కానీ ఇక్కడ ఇంటర్వెల్ 0 to infinity అని రాస్తే మరి ఇక్కడ ఇంటర్వెల్ ఏముంది వేరే ఉంది కదా, 0 to 1 యూనియన్ 1 to infinity ఉంది కదా, ఇంటర్వెల్ మారింది కదా. ఎందుకు మారింది ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఎక్స్ వాల్యూ గురించి, అవునా. సో ఇక్కడ మరి అక్కడ ఆన్సర్ ఎందుకు కట్ అయిందంటే 0 to infinity అంటే వాడు ఏం చేశాడు 1 ఒకటి కట్ చేశాడు. సో 0 to infinity అంటే 0 to 1, 1 to 1 ఒకటి తీసేసాం అంతే, అంటే 0 to 1, 1 to infinity. అంటే దీనికి తేడా ఏంటి 1 ఒకటి రిమూవ్ చేసాం. ఇది 0 to infinity అయితే ఇది 0 నుంచి 1 వరకు వచ్చి 1ని వదిలేసి మళ్ళీ 1 నుంచి ఇన్ఫినిటీ. ఇక్కడేంటి 1 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోయారు, ఇక్కడేంటి 0 నుంచి 1 వరకు వెళ్ళి 1ని వదిలేసి మళ్ళీ 1 నుంచి ఇన్ఫినిటీ. అంటే మిస్ అయింది 1 ఒకటి మిస్ అయింది. దీనికి తేడా అంటే 1 మిస్ అయింది. మరి 1 ఎందుకు మిస్ అయింది, మనకి 0 to infinity కదా వచ్చింది, మరి ఇక్కడ ఎందుకు 1 మిస్ అయింది అంటే సో ఇక్కడ ఒక పాయింట్ మనకు తెలిసిన పాయింటే, బేస్ ఎప్పుడు కూడా ఇక్కడ బేస్ ఎక్స్ ఉంది ఇంతకుముందు, ఓకే ఇక్కడ ఓకే, ఇక్కడ 0 to infinity ఓకే, కానీ ఇక్కడ 0 to infinity నాట్ ఓకే. ఇక్కడ ఏంటి ఇది కరెక్ట్, 0 to infinity రాయదు, ఇదే రాయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఉన్నా ఓకే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఉండకూడదు. 1 ఎందుకు ఉండకూడదు, బేస్లో ఎప్పుడు కూడా 1 ఉండకూడదు అని చెప్పాం కదా. మరి ఇంతకుముందు ఇక్కడ 1 ఉంది కదా అంటే అక్కడ నో ప్రాబ్లం, అక్కడ ఎక్స్ అనేది బేస్లో లేదు కదా, ఏ 1 కాకూడదు, ఎక్స్ 1 అవ్వచ్చు, ఇక్కడ ఎక్స్ 1 అవ్వచ్చు, ఏ 1 కాకూడదు. ఇక్కడ వచ్చేసరికి ప్లేసెస్ మారిపోయినాయి కాబట్టి బేస్లో ఏముంది ఎక్స్, ఎక్స్ అనేది 1 కాకూడదు, ఇందులో 1 కూడా వస్తుంది, 1 కూడా వస్తుంది, ఇక్కడ రావచ్చు ఎందుకంటే అది బేస్లో లేదు కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ అనేది బేస్లో వచ్చింది, మరి బేస్లో 1 రాకూడదు కదా, ఆన్సర్ ఇదే. కానీ బేస్లో ఉంది కాబట్టి బేస్లో 1 రాకూడదు కాబట్టి 1 ఒకటి రిమూవ్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది అంతే, 1 తీసేసాం అంతే, అదే ఆన్సర్. అంటే ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్, లా ఎక్స్ బేస్ ఎప్పుడు బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్, దాని రెస్పెక్ట్లో ఏమైంది డిక్రీజింగ్ అంతే. అది ఎక్కడ ఇంక్రీజింగ్ 0 to infinity, ఇక్కడ ఇది ఎప్పుడు డిక్రీజింగ్ 0 to 1, 1 to infinity. తేడా ఎక్కడ వచ్చింది 1 ఒకటే మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది, ఇక్కడ 1 అనేది బేస్లో ఉంది కాబట్టి, 1 అనేది బేస్లో ఉంది కాబట్టి బేస్లో 1 రాకూడదు కాబట్టి ఒక పాయింట్ తీసాం అంతే, ఇంకేం చేయలేదు, బేస్లో నుంచి 1 తీసేసాం. అంటే ఫంక్షన్ ఇంక్రీజింగ్ కాబట్టి దాని రెస్పెక్ట్ డిక్రీజింగ్ అన్నాం ఓకే, కాకపోతే అక్కడ 0 to infinity అన్నాము, ఇక్కడ 1 ఒకటి రిమూవ్ చేసాం ఎందుకంటే బేస్లో 1 రాకూడదు కాబట్టి అంతే. కాబట్టి సో ఇప్పుడు మీరు ఈ పాయింట్ యాడ్ చేయకుండా సో అవసరమైనప్పుడు పెద్ద రాదు, ఇట్లా రివర్స్ రాదు, ఒకవేళ వచ్చినా దాని గురించి మాట్లాడబాకండి. సో మనకి వేరియబుల్ ఎక్స్ అనేది పైన ఉండే విధంగా చూసుకోండి. సో ఇప్పుడు ఏం చెప్పేస్తారు, ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి దాని ఆన్సర్ ఎలా చేయాలి, బిట్ ఇది ఉంది ఎలా ఆన్సర్ చేయాలి అది చూడబాకండి. ఇది చూడండి బేస్ మోర్ దాన్ 1, లా ఎక్స్ బేస్ ఏంటి ఇంక్రీజింగ్, ఎక్కడ ఇంక్రీజింగ్ 0 to infinity ఇంక్రీజింగ్ ఓకే. మరి ఇక్కడేముంది దాని రెస్పెక్ట్ ఉంది, మరి ఇది ఇంక్రీజింగ్ అయితే రెస్పెక్ట్ ఏమవుతుంది డిక్రీజింగ్ అవుతుంది ఓకే అయిపోయింది. కాకపోతే ఒకటే ఒక పాయింట్ మిస్ అవుతారు, ఇక్కడ బేస్లో ఎక్స్ వచ్చింది కాబట్టి బేస్లో ఎక్స్ వాల్యూ 1 కాకూడదు కాబట్టి 1 తీసాం అంతే అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ కూడా సేమ్ అలాగే, ఈసారి బేస్ బిట్వీన్ 0 and 1, బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు ఏంటి ఫంక్షన్ ఏమవుతుంది చూద్దాం.
సో బేస్ 0 to 1 ఉన్నప్పుడు log x బేస్ ఏ అనేది డిక్రీజింగ్ ఫంక్షను. ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది? log x బేస్ ఏ. గ్రాఫ్ చూసుకోండి. log x బేస్ ఏ అనే గ్రాఫ్ 0 to 1 అనే ఇంటర్వెల్ ఇలా వస్తుంది గ్రాఫ్. సో ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది? కంప్లీట్గా ఎక్కడ? 0కి రైట్ సైడ్, అంటే ఇన్ 0 to infinity. ఇన్ 0 to infinity log x అనేది డిక్రీజింగ్. ఎందుకు డిక్రీజింగ్? బేస్ బిట్వీన్ 0 and 1 ఉంది కాబట్టి డిక్రీజింగ్. ఓకే, ఇప్పుడు log a బేస్ x అంటే ఏంటి? దాని రెసిప్రోకలే కదా. సో ప్లేసెస్ మారిపోయినాయి అంటే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. మరి ఒరిజినల్ ఫంక్షన్ డిక్రీజింగ్ అయితే మరి దాని రెసిప్రోకల్ ఏమవుతుంది? ఆపోజిట్. అది డిక్రీజ్ అయితే ఇది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అది ఏ ఇంటర్వెల్లో ఇంక్రీజ్ అవుతుంది? డిక్రీజ్ అవుతుంది 0 to infinity. ఇది కూడా ఏమవ్వాలి? 0 to infinity. ఓకే, కానీ బేస్లో ఎక్స్ ఉంది, ఎక్స్ వాల్యూ 1 కాకూడదు కాబట్టి ఇందులోంచి 1 తీసేయాలి. సేమ్ అదే ఆన్సరు, 1 తీసేయాలి అంతే. ఎందుకు 1 తీసేసాము? ఎక్స్ అనేది బేస్లో ఉంది, మరి బేస్లో 1 ఉండకూడదు కదా. మనకు బేసిక్ రూల్ ఏంటి? బేస్లో 1 ఉండకూడదు కదా. సేమ్ అదే ఆన్సర్. ఇది డిక్రీజింగ్ అయితే దాని రెసిప్రోకల్ ఏంటి? ఇంక్రీజింగ్. ఏ ఇంటర్వెల్లో? అదే ఇంటర్వెల్ అయితే ఇది కూడా అదే ఇంటర్వెల్. కాకపోతే 1 ఒకటి రిమూవ్ చేసేసాం, ఎందుకంటే బేస్ 1 కాకూడదు. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు ఇలా రాయొచ్చు, లేదంటే 0 to 1. దీన్నే ఇదే ఆన్సర్ని 0 to 1 యూనియన్ 1 to infinity. అంటే 1 స్కిప్ చేసేసి వెళ్ళిపోతున్నాం. అంటే 0 to infinity వెళ్ళేటప్పుడు 1ని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాం అంతే. సో అదే పాయింట్కి డిస్కస్ చేసింది కాబట్టి సో అవి బైహార్ట్ చేయకుండా ఈ లాజిక్ తోటి మీరు ఆన్సర్ చేసుకోండి. అవి అనవసరంగా ఎక్కువ బైహార్ట్ చేస్తే ఎక్కువ చదివినా కూడా, ఎక్కువ బైహార్ట్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది, చాలా రిస్క్ అవుతుంది. ప్లస్ అది ఎంత ఎక్కువ రాదు కాకపోతే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్కడైనా పొరపాటున వచ్చినా కూడా సో జస్ట్ ఏముంది, సింపులే కదా. ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే రెసిప్రోకల్ ఏమవుతుంది? డిక్రీజింగ్. డిక్రీజింగ్ అయితే ఏమవుతుంది? ఇంక్రీజింగ్. బేస్లో 1 రాకూడదు, అంతే కదా. సో నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాం. సో ఎక్కడ కూడా బ్యాట్ చేయబాకండి. సో మనం ఇది ఎలా చేద్దామో చూద్దాం, ఒక్కో పాయింట్ చూద్దాం, ఎక్కడ బట్టి పట్టకుండా ఒక్కో దానికి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఏ గ్రేటర్ దాన్ 1. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఏంటి? ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పీ గ్రేటర్ దాన్ 1 అన్నాడు. ఇంకేమన్నాడు? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 1, ఇంకోటి ఏంటి? పీ గ్రేటర్ దాన్ 1. సో ఇది ఏ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇప్పుడు లాగ్ విత్ బేస్ ఏ అప్లై చేశాను అనుకోండి, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాను. సో లాగ్ పీ విత్ బేస్ ఏ. అటు రైట్ సైడ్ కూడా ఏంటి? లాగ్ 1 విత్ బేస్ ఏ. సో బేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఏంటి? ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో నేను ఇక్కడ పీ గ్రేటర్ దాన్ 1 ఉంది కదా, దెన్ బోత్ సైడ్స్ ఏం చేశాను? లాగ్ అప్లై చేశాను. లెఫ్ట్ సైడ్ లాగ్ అప్లై చేశాను, రైట్ సైడ్ లాగ్ అప్లై చేశాను విత్ బేస్ ఏ. బేస్ ఏ ఏంటి? మోర్ దాన్ 1. మోర్ దాన్ 1 కాబట్టి ఏంటి? అది ఇంక్రీజింగ్. మరి ఇంక్రీజింగ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఏమైతే ఉందో ఇన్ఈక్వాలిటీ మారదు కదా. మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటి? బోత్ సైడ్స్ ఒక ఇంక్రీజింగ్ లాగే కాదు, ఏ ఫంక్షన్ అయినా సరే ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది అంటే బోత్ సైడ్స్ ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ మనం అప్లై చేశాము అంటే ఇన్ఈక్వాలిటీ మారదు ఎప్పుడు ఆ ఫంక్షను ఇంక్రీజింగ్ అయితే. కాబట్టి ఇక్కడ బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగే కదా లాగ్ అప్లై చేసాం. లాగ్ అనేది బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్, బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు ఏంటి? డిక్రీజింగ్. సో ఇక్కడ బేస్ మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇంక్రీజింగ్, కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారలేదు, గ్రేటర్ దాన్ ఉంది. ఇప్పుడు లాగ్ పి బేస్ ఏ గ్రేటర్ దాన్ లాగ్ 1 వాల్యూ మనకు తెలుసు కదా. లాగ్ 1 వాల్యూ ఎంత? 0. అదే కదా వచ్చింది ఇక్కడ చూసుకోండి. లాగ్ పి బేస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఎక్కడ కూడా బ్యాడ్ చేయొద్దు. సో నేను ఎలా ఆన్సర్ చేసానో అలా ఆన్సర్ చేయండి. అవసరమైంది ఏం చేస్తారు? జస్ట్ లాగ్ అప్లై చేస్తారు. ఏం చేసామని? పీ గ్రేటర్ దాన్ 1 అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసాం అంతే. లాగ్ 1 ఎంత? 0 అంతే. సో అలాగే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? బేస్ బిట్వీన్ 0 and 1. సో ఇక్కడ పీ గ్రేటర్ దాన్ 1. సో బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాం? లాగ్ అప్లై చేస్తున్నాం విత్ బేస్ ఏ అప్లై చేస్తున్నాం. ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదా? అంతే. విత్ బేస్ ఏతో అప్లై చేస్తున్నాం. ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదా? అది మారుతుందా మారదా అంటే డిపెండ్స్ ఆన్ ఇంక్రీజింగా డిక్రీజింగ్ అని బట్టి ఉంటుంది. మరి ఇక్కడ లాగ్ అప్లై చేసాం కానీ మరి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే బేస్ ఏంటి? 0 to 1 కదా. మరి బేస్ 0 to 1 అయితే ఏంటి? అది డిక్రీజింగే కదా. మరి డిక్రీజింగ్ అయితే గ్రేటర్ దాన్ ఉంటే ఏమవుతుంది? లెస్ దాన్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఏమవుతుంది? లెస్ దాన్ అవుతుంది. కాబట్టి డిక్రీజింగ్ ఒకటి ఇన్ఈక్వాలిటీ మారింది. ఇప్పుడు ఏంటి? లాగ్ పి బేస్ ఏ లెస్ దాన్ 0.
సో అదే కదా ఇక్కడ మాట్లాడుతుంది. సో లాగ్ పి బేస్ ఏ లెస్ దాన్ 0. అలాగే థర్డ్ పాయింట్ చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ 1. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, 0 లెస్ దాన్ పి లెస్ దాన్ 1. సో నేను ఏం చేస్తున్నా, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాను. సో లాగ్ 0 విత్ బేస్ ఏ. సో ఇన్ఈక్వాలిటీ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ అయితే అప్లై చేద్దాం. ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదా చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, బోత్ సైడ్స్ నేను లాగ్ విత్ బేస్ ఏ అప్లై చేశాను. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదా అంటే అది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్ అని చెక్ చేస్తాం. ఏ బేస్ అనేది ఇక్కడ ఏంటి, మోర్ దాన్ 1. బేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఏంటి, అది ఇంక్రీజింగ్ ఫంక్షన్. మరి ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదు. బోత్ సైడ్స్ మనం లాగ్ అప్లై చేసినా ఇన్ఈక్వాలిటీ మారదు. అంటే ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ లాగ్ అప్లై చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారదు. ఇక్కడ కూడా లెస్ దాన్ ఉంది కాబట్టి లెస్ దానే. సో మనము లాగ్ అప్లై చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారదు. ఎందుకు, అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి. సో ఇన్పుట్స్ ఏ ఇన్ఈక్వాలిటీ అయితే మెయింటైన్ అవుతుందో అవుట్పుట్స్ కూడా అదే ఇన్ఈక్వాలిటీ మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు లాగ్ ఆఫ్ 0 ప్లస్, సో బేస్ మోర్ దాన్ ఉన్నప్పుడు లాగ్ ఆఫ్ 0 ప్లస్ ఏంటి తెలుసు మీకు, ఏంటి మైనస్ ఇన్ఫినిటీ అని. సో లాగ్ ఆఫ్ 0 ప్లస్ బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు, బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఆన్సర్ వేరు, బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు వేరు. చూసుకోండి. సో గ్రాఫ్లో స్టార్టింగ్ చేసాం. బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు లాగ్ ఆఫ్ 0 ప్లస్ అంటే 0 అంటే ఎగ్జాక్ట్లీ 0 దగ్గర డిఫైండ్ అవుతుంది. ఇక్కడ 0 కాదు, ఎగ్జాక్ట్లీ 0కి రైట్ సైడ్ ఆర్ ఈక్వల్ టు పెడితే అప్పుడు ఎగ్జాక్ట్లీ 0. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు కదా, అంటే ఎగ్జాక్ట్ 0 కాదు. 0కి డిఫైండ్ అవ్వదు అన్నాం కదా, మరి 0 రాసామంటే ఇక్కడ 0కి కొద్దిగా రైట్ సైడ్ అని అర్థం. సో ఎగ్జాక్ట్ 0 అయితే 0 ఇక్కడ ఆర్ ఈక్వల్ టు వచ్చేది కాబట్టి 0కి రైట్ సైడ్. బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు 0కి రైట్ సైడ్ ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ. బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు ప్లస్ ఇన్ఫినిటీ. సో లెస్ దాన్ లాగ్ పి బేస్ ఏ లెస్ దాన్ లాగ్ 1 వాల్యూ ఎంత, 0. ఇక్కడ అదే ఉందా చూసుకోండి. సో మనకి ఈ పాయింట్ కదా డిస్కస్ చేస్తుంది. సో లాగ్ పి లెస్ దాన్ 0, మైనస్ ఇన్ఫినిటీ రాయలేదంటే ఇంక లెస్ దాన్ 0 అంటే అర్థం ఏంటి, లెస్ దాన్ 0 అంటే అవసరం లేదు. లెస్ దాన్ 0 అంటే అర్థం ఏంటి, లాగ్ పి వాల్యూ లెస్ దాన్ 0 అంటే ఇంకా కండిషన్స్ ఏం లిమిటేషన్స్ ఏం లేవు. లెస్ దాన్ 0 అంటే 0కి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ అంటే అర్థం ఏంటి, అప్ టు మైనస్ ఇన్ఫినిటీ కదా, అంటే స్పెషల్గా రాయక్కర్లేదు. రాస్తే రాయండి మీ ఇష్టం, అక్కడ రాయలేదు అందుకే స్పెషల్గా రాయక్కర్లేదు. 0కి లెఫ్ట్ సైడ్ అంటే రిస్ట్రిక్షన్స్ ఇంకేం లేవు. 0కి లెఫ్ట్ సైడ్ అంటే ఇంకేంటి అన్నట్టు అర్థం, అప్ టు మైనస్ ఇన్ఫినిటీ వరకు అని అర్థం అంతే. కాబట్టి ఆ పర్టికులర్ రాయక్కర్లేదు, అందుకే రాయలేదు అంతే. సో రాస్తారంటే రాయండి, నష్టం ఏం లేదు. ఆన్సర్ లేదనుకోండి ఫీల్ అవ్వకండి. సో ఆన్సర్ లేదని, 0కి లెఫ్ట్ సైడ్ అంటే అర్థం ఏంటి, 0కి రైట్ సైడ్ అంటే అర్థం ఏంటి, అప్ టు ఇన్ఫినిటీ. ఒకవేళ అప్ టు 10 వరకు అనుకోండి మెన్షన్ చేస్తాం, అంటే 0 to 1 అంటే 0 to 1 మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేయలేదు, జస్ట్ గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటి, ఇంకా అప్ టు ఇన్ఫినిటీ వరకు అని అర్థం. రైట్ సైడ్ ఇక 0కి రైట్ సైడ్ వెళ్ళిపోమని. ఎంతవరకు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతూనే ఉండాలి అంటే ఏంటి, అప్ టు ఇన్ఫినిటీ. సో గ్రేటర్ దాన్ 0 అంటే అప్ టు ఇన్ఫినిటీ అని మీనింగ్. లెస్ దాన్ 0 అంటే 0కి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవని, ఎంతవరకు వెళ్ళిపోతూనే ఉండాలి అంటే ఎంతవరకు, అప్ టు మైనస్ ఇన్ఫినిటీ. అంటే ఏం మెన్షన్ చేయలేదంటే మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి పర్టికులర్గా దీనేమి మెన్షన్ చేయక్కర్లేదు. కాబట్టి లాగ్ పి బేసీ లెస్ దాన్ 0 అంటే ఇంకా అదే, కాబట్టి అక్కడ మైనస్ ఇన్ఫినిటీ అనేది రాయలేదు అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ చూద్దాం, ఫోర్త్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ ఏంటి, పి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ ఏ అనేది మోర్ దాన్ పి అనేది మోర్ దాన్ 1 అంటే అప్పుడు ఆటోమేటిక్ ఏంటి, ఏ అనేది మోర్ దాన్ 1ఏగా, ఏ అనేది మోర్ దాన్ 1ఏ కాబట్టి ఏ అనేది మోర్ దాన్ 1. సారీ మనం ఫోర్త్ పాయింట్ డిస్కస్ చేస్తుంది. ఓకే, సో నేను ఫిఫ్త్ చెప్పాను. ఫోర్త్ పాయింట్ ఏంటి, సో పి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ 1. సో ఏ అనేది మోర్ దాన్ 1ఏగా కాబట్టి ఏ అనేది మోర్ దాన్ 1ఏ కాబట్టి, సో ఏ అనేది మోర్ దాన్ 1ఏ కాబట్టి ఇప్పుడు లాగ్ అప్లై చేస్తే విత్ బేస్ ఏతో అప్లై చేస్తే, సో లాగ్ ఏ విత్ బేస్ ఏ, లాగ్ ఏ విత్ బేస్ ఏ, లాగ్ 1 విత్ బేస్ ఏ. ఇది ఇంక్రీజింగ్గా లాగ్ 1 కదా అది, సో లాగ్ 1 విత్ బేస్ ఏ. సో ఇది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా, బేస్ ఏంటి మోర్ దాన్ 1 కాబట్టి ఏంటి ఇంక్రీజింగ్ కాబట్టి ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ లాగ్ అప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏం మారదు కదా కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారలేదు. సో లాగ్ పి బేస్ ఏ నెక్స్ట్ గ్రేటర్ దాన్ లాగ్ ఏ బేస్ ఏ, రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, పైన కింద రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ 1 అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో గ్రేటర్ దాన్ 0.
1 కంటే మనకి జీరో అవసరం లేదు. 1 కంటే ఎక్కువ అంటే ఆటోమేటిక్గా జీరో కంటే ఎక్కువే. సో 1 గ్రేటర్ దాన్ జీరో మనకు తెలియదు. 1 గ్రేటర్ దాన్ జీరో కాదా? 1 గ్రేటర్ దాన్ జీరోనే కదా, ఇంకా దాన్ని మెన్షన్ చేయక్కర్లేదు, అనవసరం కాదు, అవసరం లేదు. లాగ్ పి గ్రేటర్ దాన్ 1, 1 గ్రేటర్ దాన్ జీరో అని చెప్పాలనా? 1 గ్రేటర్ దాన్ జీరోనే కదా, కాబట్టి అవసరం లేదు అది. కాబట్టి ఏమొచ్చింది చూసుకోండి. సో ఫోర్త్ పాయింటే కదా, చూడండి, లాగ్ పి విత్ బేస్ ఏ మోర్ దాన్ 1. సో బయట చేయకుండా ఈ వేలో మీరు ఆన్సర్ చేయండి, ఎక్కడ కూడా బట్టి పట్టద్దు. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి వెళ్దాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ 1. సో ఏ అనేది పి కంటే మోరు, పి అనేది 1 కంటే మోర్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, ఏ మోర్ దాన్ 1ఏగా. సో ఏ మోర్ దాన్ 1. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లాగ్ అప్లై చేస్తున్నాం విత్ బేస్ ఏ. సో లాగ్ పి విత్ బేస్ ఏ, నెక్స్ట్ లాగ్ 1 విత్ బేస్ ఏ. సో ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదా? ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేది ఏ గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. సో లాగ్ ఏ విత్ బేస్ ఏ అంటే ఎంత, 1. సో లాగ్ పి విత్ బేస్ ఏ గ్రేటర్ దెన్, సో లాగ్ 1 వాల్యూ ఎంత, 0. లాగ్ 1 వాల్యూ ఎంత, 0. సో ఆన్సర్ ఉందా? అలా లేదు, రివర్స్ ఉంది. సో రివర్స్ రైట్, అటు లెఫ్ట్ రైట్ రాసాం అనుకోండి ఇన్ఈక్వాలిటీ మారుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ నుంచి అంటే రివర్స్ ఆర్డర్లో రాసాం, రైట్ సైడ్ ముందు రాసాం. సో మనకి లెఫ్ట్ రైట్ కాకుండా మనం ఏం చేసాం, రైట్ సైడ్ నుంచి రాసినప్పుడు ఏంటి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు అదేమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు లెస్ దాన్ అవుతుంది కాదా? 2 లెస్ దాన్ 3. రివర్స్ ఆర్డర్ అయితే ఏమైంది, ఇన్ఈక్వాలిటీ మారిందా లేదా? సారీ, రివర్స్ రాయలేదు కదా, రివర్స్ ఆర్డర్లో రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ మారుతుంది కదా. నెక్స్ట్ 4 గ్రేటర్ దాన్ 3. రివర్స్ ఆర్డర్ రాసాం అనుకోండి అప్పుడు 3 గ్రేటర్ దాన్ 4 కాదు కదా, 3 లెస్ దాన్ ఏంటి, 3 లెస్ దాన్ 4 కదా, 3 గ్రేటర్ దాన్ 4. రివర్స్ ఆర్డర్ రాసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది, అది మారింది. రివర్స్ ఆర్డర్లో రాసాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు ఇది ఉందా లేదా, ఉంది కదా. 0 లెస్ దాన్ లాగ్ పి లెస్ దాన్ ఏ. సో లాగ్ పి బేస్ ఏ లెస్ దాన్ 1. సో బయట చేయలేదు దీన్ని కూడా మనం. నెక్స్ట్ ఇది చూద్దాం. సో బిట్వీన్ 0 ఏ పి లెస్ దాన్ 1. ఓకే, ఇక్కడ ఏంటి, ఏ వాల్యూ ఎలా ఉంది, 0కి 1 మధ్యలోనే ఉందిగా, ఇంకా మధ్యలో ఇంకో పి కూడా వచ్చి జాయిన్ అయింది. ఓకే, సో అంటే 0 to 1 ఏ వాల్యూ ఏంటి, 0 to 1గా. ఓకే, మరి ఇప్పుడు లాగ్ అప్లై చేసామనుకోండి. సో లాగ్ ఆఫ్ 0 అంటే ఏంటి, ఎగ్జాక్ట్ 0 కాదని, 0 ప్లస్ అని, విత్ బేస్ ఏ, లాగ్ ఏ విత్ బేస్ ఏ, లాగ్ పి విత్ బేస్ ఏ, నెక్స్ట్ లాగ్ 1 విత్ బేస్ ఏ. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, 0 to 1 కాబట్టి డిక్రీజింగ్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారుతుంది. సో లాగ్ ఆఫ్ 0 ప్లస్, లాగ్ ఆఫ్ 0 ప్లస్ అనగానే మైనస్ ఇప్పుడు చెప్పబాకండి, అది బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు, బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మాత్రమే 0 ప్లస్ అంటే ఏంటి, మైనస్ ఇబిటీ. ఇప్పుడు బేస్ ఏంటి, బిట్వీన్ 0 and 1, బేస్ బిట్వీన్ 0 and 1 కాబట్టి అదేంటి, మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు లాగ్ ఆఫ్ 0 ప్లస్, సారీ ఇంతకుముందు చెప్పింది బేస్ మోర్ దాన్ 1, బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఏంటి, లాగ్ ఆఫ్ 0 ప్లస్ ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ. లాగ్ ఆఫ్ 0 ప్లస్ ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ. ఎప్పుడు బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు. కానీ ఇక్కడ బేస్ ఏంటి, బిట్వీన్ 0 and 1, ఆపోజిట్. ఇంతకుముందు లాగ్ ఆఫ్ 0 ప్లస్ బేస్ ఏ, బేస్ అనేది మోర్ దాన్ 1 ఉన్నప్పుడు, సో దీని ఆన్సర్ ఏమన్నాం, మైనస్ ఇన్ఫినిటీ అన్నాం. ఇప్పుడేంటి, బిట్వీన్ 0 and 1 కాబట్టి రివర్స్, మైనస్ ఇన్ఫినిటీ కాదు ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో మైనస్ ఇన్ఫినిటీ కాదు ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో నెక్స్ట్ గ్రేటర్ దాన్, లాగ్ ఏ బేస్ ఏ ఎంత, 1 గ్రేటర్ దాన్, సో లాగ్ పి బేస్ ఏ, నెక్స్ట్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు దీన్ని రివర్స్ ఆర్డర్లో రాసేసేయండి. రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమొస్తుంది, 0 లాగ్ పి బేస్ ఏ 1 ఇన్ఫినిటీ. రివర్స్ ఆర్డర్ రాస్తే ఏమైంది, గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఇన్ఫినిటీ, ఇది ఇంతవరకే రాస్తాం. లాగ్ పి విత్ బేస్ ఏ లెస్ దాన్ 1. 1 అనేది ఇన్ఫినిటీ కంటే లెస్ అని మనకు తెలుసు కదా, దాని పర్టికులర్ రాయాలా. 1 అనేది ఇన్ఫినిటీ కంటే లెస్సే, ఇంకా దాన్ని పర్టికులర్గా ఏం రాయక్కర్లేదు కాబట్టి సో ఇది రాసేస్తాం. 0 లాగ్ పి బేస్ ఏ లెస్ దాన్ 1. అలాగే నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 7th పాయింట్ చూద్దాం.
ఇక్కడ ఆర్డర్స్ మారినాయి. 0 లెస్ దాన్ p లెస్ దాన్ a లెస్ దాన్ 1. ఇక్కడ కూడా అంతేగా, ఏ వాల్యూ ఎంత, 0కి 1కి మధ్యలోనేగా. ఏ వాల్యూ ఏంటి, 0కి 1కి మధ్యలోనే. సో ఇప్పుడు బోత్ సైడ్స్ మనం లాగ్ అప్లై చేస్తున్నాము. సో లాగ్ ఆఫ్ 0 ప్లస్ బేస్ ఏ లాగ్ p బేస్ ఏ, నెక్స్ట్ లాగ్ ఏ విత్ బేస్ ఏ, నెక్స్ట్ లాగ్ 1 విత్ బేస్ ఏ. ఇప్పుడు ఏంటి బేస్ ఏంటి, బిట్వీన్ 0 అండ్ 1. 0 అండ్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయింది. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 0 ప్లస్ ఏంటి, బిట్వీన్ బేస్ 0 to 1 ఉన్నప్పుడు లాగ్ ఆఫ్ 0 ప్లస్ ఏంటి, ఇన్ఫినిటీ కదా. కాబట్టి ఇన్ఫినిటీ లాగ్ p బేస్ ఏ గ్రేటర్ దాన్ లాగ్ ఏ విత్ బేస్ ఏ అంటే ఎంత 1 గ్రేటర్ దాన్ 0. సో 1 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇంక 1 స్పెషల్గా మనం మెన్షన్ చేయక్కర్లేదు. మోర్ దాన్ 1 అంటే ఇంకా అప్ టు ఇన్ఫినిటీ వరకే. కాబట్టి మోర్ దాన్ 1 అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకే కాబట్టి సో ఇది కూడా స్కిప్ చేసేసి మనం ఏం రాస్తాం, లాగ్ p బేస్ ఏ అంటే మోర్ దాన్ 1. ఇంకా 1 కంటే ఎక్కువ అంటే ఏంటి, ఎంతవరకు చెప్పలేదు, లిమిటేషన్ ఓ లిమిటేషన్ కాబట్టి అప్ టు ఇన్ఫినిటీ కాబట్టి స్పెషల్గా ఇది మెన్షన్ చేయక్కర్లేదు. సో మనం ఏం చేయొచ్చు, లాగ్ p విత్ బేస్ ఏ గ్రేటర్ దాన్ 1 అని రాసేయచ్చు. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, ప్రతిదీ తెలియాలి, కానీ లాజికల్గానే రండి, బ్యాడ్ చేయబాకండి. సో మళ్ళీ కావాలంటే అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కానీ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇంటర్మీడియట్ అయిపోయే వరకు మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్. మీకు వేరే చాప్టర్లో దీనివల్ల చాలా హెల్ప్ జరుగుతుంది.